బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ కలుస్తుంది అన్నారు. రుణమాఫీ విషయంలో రైతుల్ని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్లపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందన్నారు. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని విమర్శించారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ బీఆర్ఎస్ లదన్నారు. కవిత బెయిల్ పై కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు సంజయ్. రైతులకు చేయూత ఇస్తున్నామని చెప్తున్న రేవంత్ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. వరి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి తర్వాత సన్నవడ్లకే అంటూ మాట మార్చారని మండిపడ్డారు. రైతులకు ఉచిత పంట బీమా చెల్లిస్తామని ప్రకటించింది కాంగ్రెస్, ఆ మాటే మర్చిపోయిందన్నారు ప్రేమేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్పేదే నిజమైతే మేము ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన. వ్యవసాయ మంత్రి అయినా రండి, ఏ మంత్రి అయినా, రెవెన్యూ మంత్రి రండి, ఏ మంత్రి అయినా రండి, రైతు రచ్చబండ దగ్గర కలుద్దాం. మీరు రుణమాఫీ రైతులందరికీ చేశారా లేదా అక్కడ తేల్చుకుందాం. లేదంటే మీకు అధికారంలో కొనసాగే యొక్క నైతిక హక్కే లేదు. మీరు కనుక రైతులందరికీ కనుక రుణమాఫీ చేస్తే మీకు మేమే సన్మానం చేస్తాం. కాబట్టి దీన్ని తేల్చుకోవడానికి సిద్ధంగా అండి. కానీ అబద్ధ ప్రచారం చేసి మభ్యపెట్టి ఇంకా కౌలు రైతులకు 15,000 అకౌంట్లో వేస్తామని, తర్వాత రైతు కూలీలకు 12,000 అకౌంట్లో వేస్తామని ఏమైనా అంటున్నాయి దొంగ మాటలన్నీ. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి. పశ్చిమ బెంగాల్లో మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు భద్రత లేదంటూ మండిపడ్డారు. కోల్కతా ఆర్జీ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ దారుణ హత్య బాధాకరమని, ఈ కేసు దర్యాప్తులో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. ममता बनर्जी का प्रशासन महिलाओं की आवाज को दबा रहा है. आप सभी इस बात से वाकिफ हैं. ऑल ऑफ यू आर अवेयर किस तरीके से आरजी कार मेडिकल कॉलेज में ममता बनर्जी के प्रशासन ने एविडेंस को तहस नहस करने का प्रयास किया. इस पर कलकत्ता हाईकोर्ट ने अपनी सुनवाई करते हुए ये माना कि ममता बनर्जी का प्रशासन रेप विक्टिम, बलात्कार की पीड़िता के साथ नहीं खड़ा था, परंतु वो एविडेंस को तहस नहस करने का प्रयास कर रहा था. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి. కేటీఆర్ చేసిన కామెంట్స్ సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేటీఆర్ వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు శిల్పారెడ్డి. ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి 10 ఏళ్లు పాలన చేసిన మీకు తెలంగాణ ఆడబిడ్డలంటే ఎంత గౌరవం ఉందో ఈ రోజే అర్థమైంది. ఒక విషయాన్ని మీరు అడ్రస్ చేయాలనుకున్నప్పుడు అది వేరే విధంగా కూడా అడ్రస్ చేయొచ్చు. కానీ మహిళల్ని తక్కువ చేస్తూ వాళ్ళని కించపరుస్తూ మీదిచ్చిన స్టేట్మెంట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మీరు పాస్ చేసిన స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా శక్తిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అబద్దాలతో కాంగ్రెస్ రైతుల్ని మోసం చేస్తోందని విమర్శించారు కమలం నేతలు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.